అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టు వచ్చిన వార్తలను మచిలీపట్నం మేయర్ చిటికెన వెంకటేశ్వరమ్మ తీవ్రంగా ఖండించారు. ఓ ఆడబిడ్డకు కష్టం వచ్చిన నేపథ్యంలో ఆమెకు తోడుగా నిలబడ్డారన్నారు. అప్పటికప్పుడు విచారణకు పిలవడంతో తనతో పాటు మహిళా కార్పొరేటర్లంతా కలిసి తన కారులో పేర్ని జయసుధను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లామన్నారు. గతంలో ఎన్నడూ చూడని రాజకీయాలు నేడు చూస్తున్నామని ఆమె వాపోయారు. ఇబ్బందికరం అంటే వాళ్ళ చట్టాన్ని కూడా నీ చేతిలోకి తీసుకుని నీ ఇష్టం వచ్చినట్టు క్వశ్చన్లు రాసి ఇచ్చేసి వాళ్ళని ఆ మాట చెప్పించాలని చెప్పి ఒక ఆడపిల్లని ఎంతసేపు ఇబ్బంది పెడతారు. తను ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నా కూడా మీకు రావాల్సిన సమాచారం వచ్చేంత వరకు అమ్మాయిని వదలొద్దు, లోపలే ఉంచండి. మనం చెప్పిన సమాధానం వస్తుందా లేదని ఎన్నిసార్లు ఫోన్లు 3-4 సార్లు ఫోన్లు రావటం, అందులో అడగటం, దానికి సంబంధించిన క్వశ్చన్స్ వీళ్ళు అడగటం, ఇలా ఫోన్లు ఎవరు చేస్తున్నారు? కొల్లి రవీంద్ర చేస్తున్నాడు కాబట్టి ఆవిడకి చెప్తున్నారు, డైరెక్ట్ గా ఆ రవీంద్ర ఫోన్ చేస్తున్నారు కాబట్టి మేము తప్పట్లేదు అన్నట్టుగా వీళ్ళు సీఏ గారికి ఫోన్ చేస్తున్నారు. కొల్లి రవీంద్ర సీఏ గారికి ఫోన్ చేయటం, మేము అడుగుతున్నాం సార్, ఆ క్వశ్చన్ అడుగుతున్నాం, ఈ క్వశ్చన్ అడుగుతున్నాం అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు కాబట్టి అసలు సుధం చెప్తుంది కనీసం 4-5 సార్లు ఫోన్ చేసి మీరు అడగాలి, మీరు కూర్చోబెట్టండి, ఎంతసేపు అయినా సరే మనం అనుకున్నది రావాలి అన్నది కరెక్ట్గా అమ్మాయికి వినపడుతుందంట. ఎంత ఇబ్బందికరం అంటే వాళ్ళ చట్టాన్ని కూడా నీ చేతిలోకి తీసుకుని నీ ఇష్టం వచ్చినట్టు క్వశ్చన్లు రాసి ఇచ్చేసి వాళ్ళని ఆ మాట చెప్పించాలని చెప్పి ఒక